హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ ఛానల్ వెంకటేష్. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీ అందరి జీవితాల్లో బోల్డంత ఆనందాన్ని నింపాలని నేను కోరుకుంటాను. మీకు సకల ఐశ్వర్యాలు ప్రాప్తించాలి, సంపదలు ప్రాప్తించాలని అయితే నేను అన్నాను. ఎందుకంటే నా దృష్టిలో ఆనందాన్ని మించిన ఐశ్వర్యం లేదు. సో ఆనందంగా ఉంటే అదే, దాన్ని మించింది ఏది ఉంది. హ్యాపీనెస్ ఇండెక్స్ అనేదే మన జీవితానికి ఒక పరమావధి కావాలి. సో మీరందరూ హ్యాపీగా ఉండండి అండ్ పాజిటివ్గా ఉంటే హ్యాపీనెస్ దానంత అదే వస్తుంది. మరి ఈ తెలుగు సంవత్సరాది సందర్భంగా నేను ఒక స్పెషల్ వీడియో చేయదలుచుకున్నాను. అదేంటంటే మన తెలుగు కామెంటరీలో మన తెలుగు భాష ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అనేది నేను చెప్పదలుచుకున్నాను. ముందుగా డిస్క్లైమర్ ఏంటంటే ఇది ఎవరిని ఉద్దేశించేది కాదు, ఎవరిని తప్పుపట్టాలని కాదు. జనరల్గా కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి భాష విషయంలో. వాటి గురించి రైట్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి, రాంగ్ ఎక్స్ప్రెషన్స్ ఫలానంగా ఉన్నాయి అని కొంత చెప్తాను. కొన్ని ఏవి వాడితే బాగుంటుంది, తెలుగు మరింత పరిపుష్టం చేసుకోవాలి మన భాషని, మన భాషలో తెలుగులో కామెంటరీ తెలుగులాగా ఉండాలి అని చెప్పి ఆ సరైన తెలుగు వాడితేనే ఆ సొంపు ఉంటుంది. మామూలుగా తెలుగు కామెంటరీ అనగానే అందరికీ అనిపించేది ఏంటంటే తెలుగు కామెంటరీ బాగాలేదు. ఇప్పుడైతే ఐపీఎల్ లాంటి వాటికి రెండు వేర్వేరు ఛానల్స్లో కామెంటరీ వస్తుంది. నా తెలుగు కామెంటరీ బాగట్లేదు జనరల్ ఫీలింగ్ ఒక ఉంటుంది. అంటే అందరూ బాగా చెప్పరని నేను బాగా చెప్పేవాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు, కొంతమంది చాలా బాగా చెప్తారు కామెంటరీ. కానీ జనరల్గా ఏంటంటే ఓవరాల్ అవుట్పుట్ విషయంలో కొంత అసంతృప్తి ఉన్న మాట నిజమే. నాకు రెగ్యులర్గా అందరూ షేర్ చేస్తూ ఉంటారు, బాగా కామెంటరీ ఇలా బాగాలేదు, ఫలాని ఇలా అన్నారు, ఇలా అన్నారు, ఇవన్నీ వస్తూనే ఉంటాయి. దానికి కారణం నా దృష్టిలో ఏంటంటే నాట్ దట్ ఇంగ్లీష్ కామెంటరీలో కానీ హిందీ కామెంటరీలో కానీ బిగ్ నేమ్స్ ఉంటాయి. సునీల్ గవాస్కర్, రవి శాస్త్రి, ఏబి డివిలియర్స్, క్రిస్ గేల్ ఇలాంటి టాప్ ఇంటర్నేషనల్ స్టార్స్ ఉంటారని కాదు. అక్కడ విషయం ఏంటంటే మీకు ఆ భాష సరిగ్గా ఉండాలి. భాష సరిగ్గా ఉంటే మీకు తెలుగు కామెంటరీ కూడా బాగుంటుంది. ఖచ్చితంగా కొంత ఎబ్బెట్టుగా అనిపిస్తుంది మనం, ఎందుకంటే ఓవర్ ది ఇయర్స్ ముఖ్యంగా మా జనరేషన్ వాళ్ళు ఇంగ్లీష్ కామెంటరీ హిందీ కామెంటరీ ఇంటూ వచ్చారు. సో ఒక్కసారి తెలుగు కామెంటరీ షిఫ్ట్ అవ్వాలంటే వాడే పదాలు అవి కొంచెం మన సిస్టంలో దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. నేను చాలా సంవత్సరాలుగా తెలుగు కామెంటరీ వస్తుంది, ఇప్పటివరకు చాలా యాక్సెప్టబిలిటీ వచ్చింది, దీన్ని ఆమోదిస్తున్న తెలుగు కామెంటరీ. ఇంకా కొన్ని సరి చేసుకోవాల్సిన పద్ధతి ఉంది తెలుగు భాషలో. స్టాండర్డైజేషన్ అవ్వలేదు తెలుగు భాషలో. ఏంటంటే మీరు హిందీలో కామెంటరీ వినండి, హిందీలో కామెంటరీ వింటే ఆల్మోస్ట్ అందరూ ఒకే రకంగా చెప్తారు. ముంబైకి చెందిన వాళ్ళ హిందీ వేరే ఉంటుంది, ఢిల్లీకి చెందిన వాళ్ళు హిందీ వేరే ఉంటుంది. ఢిల్లీకి చెందిన వాళ్ళు హిందీ డెఫినెట్గా బాగుంటుంది. కానీ ముంబైకి చెందిన వాళ్ళు కూడా, లేకపోతే మన హైదరాబాద్ చెందిన లక్ష్మణ్ లాంటి వాళ్ళు కూడా, వాళ్ళు ప్రాపర్గా దాంట్లో కోచింగ్ తీసుకునో లేకపోతే ఏదో చేసి మొత్తం మీద అందరూ ఒకే రకమైన భాష ఒకే స్టైల్లో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. సో స్టాండర్డైజేషన్ హిందీలో జరిగింది. మిగతా భాషలు నాకు తెలియదు, మనకి మిగతా భాషలు అంత రావు కదా. కానీ హిందీలో ఆ స్టాండర్డైజేషన్ జరిగింది, అందరూ ఒకే రకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కానీ తెలుగులో వచ్చిన ప్రాబ్లం ఏమవుతుందంటే ఎవరి మాండలికంలో వాళ్ళు మాట్లాడకూడదు. ఇప్పుడు పత్రికల్లో భాష చూడండి, పత్రికల్లో భాష ఇప్పుడు కొంతవరకు మాండలిక భాష వాడుతున్నారు. అంటే తెలంగాణ తెలుగు కొన్ని భాషలు వాడుతున్నారు, ఆంధ్ర. ఓవరాల్గా స్టాండర్డైజ్ అయింది తెలుగు పత్రిక భాష, స్టాండర్డైజ్ అయ్యి ఒకే రకమైన భాషలో ఉండడం. అంటే కామెంటరీలో ఒక్క రకమైన ఎక్స్ప్రెషన్ అంటే కొంచెం స్టాండర్డ్ ఒక లాంగ్వేజ్ వాడితే అందరూ ఒకే లాంగ్వేజ్ వాడితే బాగుంటుంది. దానికి స్టాండర్డైజ్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం. తర్వాత ఇంకొక కంప్లైంట్ అంటే తెలుగు కామెంటరీ పైన ఎక్కువగా ఇంగ్లీష్ వాడతారు. ఇంగ్లీష్ అంటే పదాలు టెక్నికల్. ఇప్పుడు బ్యాట్ని మనం బ్యాట్ అని హిందీలో బల్లా అంటారు, కానీ మనం బ్యాట్ని బ్యాట్ అని అనాలి. టెక్నికల్గా ఫీల్డ్ పొజిషన్స్ని షార్ట్ లెగ్ అని అనాలి, ఫైన్ లెగ్ అనాలి, మిడ్ వికెట్ అని అనాలి. కొన్ని పదాల విషయంలో మనం ఏమీ మార్పు చేయాలి. కొన్ని షార్ట్స్ విషయంలో కూడా స్వీప్ షాటే అవుతుంది, ఇంకొక పేరు పెట్టడానికి ఉండదు. సో అలాంటివి మార్చడానికి లేదు. కానీ చాలా వరకు తెలుగులోకి తీసుకురావాలి. తీసుకొచ్చినందుకు కొన్ని ప్యూర్ తెలుగు కూడా బాగుండదు. నాకు 2 రకాల ఫీడ్బ్యాక్స్ వచ్చాయి కామెంటరీస్. ఏంటంటే ఇంగ్లీష్ ఎక్కువ అవుతుందని కొంతమంది ఇంగ్లీష్ ఎక్కువ ఉండాలి, తెలుగు మరీ ఎక్కువ వాడద్దని కొంతమంది. సో ప్రాపర్గా బ్యాలెన్స్ కావాలి. అది బ్యాలెన్స్ అవ్వాలని నా దృష్టిలో ఏంటంటే మనం ఎలాగైతే మన ఫ్రెండ్స్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటామో అప్పుడు ఏ తెలుగు వాడతాము, దాంట్లో కొన్ని ఇంగ్లీష్ పదాలు దొరుకుతాయి. సో న్యాచురల్గా వచ్చే ఇంగ్లీష్ పదాలు అలాగే న్యాచురల్గా నేను వాడాను. న్యాచురల్గా వచ్చింది, చాలా సహజంగా వచ్చేదంటే చాలా కృతకంగా ఆర్టిఫిషియాలిటీ ఉంటుంది. ఆర్టిఫిషియాలిటీ లేకుండా సహజంగా వచ్చే ఇంగ్లీష్ పదాలు మనం మామూలుగా కామెంటరీ ఎలా ఉండాలంటే, కామెంటరీలో తెలుగు ఎంతవరకు ఉండాలంటే మనం ఫ్రెండ్స్తో మాట్లాడుకునేటప్పుడు ఎలాగ ఇంగ్లీష్ని యూజ్ చేస్తాము క్రికెట్ సంబంధించి ఆ మాత్రమే ఉండాలి.
అంతకుమించి డోసు ఆ మోతాదు పెరగకుండా చూసుకోవాలని నా ఉద్దేశం. అయితే ఇక్కడ ఒక రైడర్ ఉంది. ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, మనం ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నప్పుడు కలోక్వియల్ అంటారు. అంటే వాడుక భాషకి కామెంటరీ భాషకి కొంత రిఫైన్ అవుతుంది. కొంత శుద్ధమైన భాష వాడాలి. కొంచెం రిఫైనిటీ ఉండాలి. వాడుక భాష ఇక్కడ ఉండకూడదు. వాడుక భాష కాకుండా మన వాడుకలో వాడిన భాష ఉండాలి, కానీ దాన్ని కొంచెం రిఫైన్ చేసుకుని పత్రికల భాష అంటే న్యూస్ పేపర్లో వాడే భాష అస్సలు వాడకూడదు. కానీ మాట్లాడే భాషలో కొంత, అంటే మన టెలివిజన్ ఛానల్స్లో వచ్చే భాష అనుకోండి, న్యూస్ ఛానల్స్లో వచ్చే భాష, ఆ భాష వాడుకుంటే మనకి ప్రాపర్గా ఉంటుందని నాకు అనిపిస్తుంది. మరి తెలుగు గురించే మాట్లాడతాను. కామెంటరీ స్టాండర్డ్స్ గురించి వాడి నేను మాట్లాడను. తెలుగు భాష గురించే నేను వీడియో కన్ఫైన్ అవుతాను. నీకేంటి తెలుగు భాష గురించి మాట్లాడే అధికారం నీకేముంది తెలుగు కామెంటరీలో అంటే? నేను బోల్డ్ కామెంటరీ చేశాను. తెలుగులో నేను మొట్టమొదటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్. ఒక 10 ఏళ్ల పాటు నేను స్పోర్ట్స్ జర్నలిస్ట్గా, తెలుగు స్పోర్ట్స్ జర్నలిస్ట్గా పనిచేశాను. పత్రికల్లో బోల్డని వ్యాసాలు రాశాను. 1000కి పైగా వ్యాసాలు రాసి ఉంటాను. బోల్డని వార్తలు రాశాను. తర్వాత ఒక 6 డజను తెలుగు పుస్తకాలు కూడా రాశాను క్రికెట్ పైన. తెలుగులో మొట్టమొదటి తెలుగు టీవీ కామెంటేటర్ నేను. మొట్టమొదటి క్రికెట్ కామెంటేటర్ నేను కాదు, అలాంటి ఎప్పుడు నేను క్లెయిమ్ చేసుకోను. మొట్టమొదటి టీవీ అనలిస్ట్ కూడా నేను కాదు. డాక్టర్ ఎంవి శ్రీధర్ ఫార్మర్ క్రికెటర్, అతను మొట్టమొదటి టీవీ అనలిస్ట్. ఆ తర్వాతే నేను వచ్చాను. అలాగే కామెంటరీలో కూడా తెలుగు క్రికెట్ కామెంటరీలో రేడియో కామెంటరీ చెప్పింది మల్లాది అని, పాపం ఈజ్ నో మోర్. నేను అతనితో ఒకసారి కామెంటరీ చేసే అవకాశం వచ్చింది బిఫోర్ హిస్ డెత్. సో ఆ మల్లాది ఒక 25 ఏళ్ళ దాకా చెప్పుంటాడు. వైజాగ్ నుంచి రేడియో కామెంటరీ, అక్కడ రంజీ మ్యాచ్లకి తెలుగు కామెంటరీ ఉండేది. మల్లాది చాలా రోజులు చెప్పాడు. తర్వాత ప్రొఫెసర్ ప్రసన్న కుమార్ కూడా తెలుగులో కామెంటరీ చెప్పారు. సో ఇలా వాళ్ళు ఉన్నారు ముందు. కానీ తెలుగులో టెలివిజన్ కామెంటరీ నేను, మా మిత్రుడు చంద్రశేఖర్, మేము మొట్టమొదటిసారి 2006లో ఇండియా సౌత్ ఆఫ్రికా సిరీస్లో చేసాం. ఆ సిరీస్లో ఇండియా ఆడిన ఫస్ట్ T20 ఇంటర్నేషనల్ కూడా మేము కామెంటరీ చేసాం. వేర్ దినేష్ కార్తిక్ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఇండియా వన్ దట్ మ్యాచ్, ఐ రిమెంబర్ వెరీ వెల్. ఢిల్లీ నుంచి చేసాం కామెంటరీ. తర్వాత మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ కూడా నేనే కామెంటరీ చేశాను. ఆఫ్ఘనిస్తాన్తో స్టార్ స్పోర్ట్స్లో వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్తో మన 2018లో ఆడిన టెస్ట్ మ్యాచ్కి. దానికి నేను కళ్యాణ్ కొలారం చెప్పాము. అలాగే నేను మేమిద్దరం కలిసి చెప్పాం. మొట్టమొదటి IPL మ్యాచ్ కూడా నేనే కామెంటరీ చేశాను ఫస్ట్ టైం. నేను క్రికెటర్ వేణుగోపాల్ నేను కలిసి సోనీలో 2015లో ఫస్ట్ IPL మ్యాచ్ కూడా, IPLకి మొట్టమొదటిసారి కామెంటరీ స్టార్ట్ అయినప్పుడు అది కూడా చేస్తే చాలా అనుభవం దృష్ట్యా, అంటే ఏ తెలుగు వాడాలో నాకు పూర్తిగా ఒక సంపూర్ణమైన అవగాహన ఉందని నేను చెప్పను. వాట్ ఎవర్ ఐ సే ఇస్ ఫైనల్ అని కూడా నేను చెప్పను. నాకున్న కొద్దిపాటి అవగాహనతో విత్ దిస్ యూజ్ ఎక్స్పీరియన్స్ నేను మీకు తెలుగు ఏది వాడితే బాగుంటుంది, కొన్ని తప్పులు చేస్తున్నాను అనేది కొంత, అంటే భావితరాలకి అది ఇవ్వాలి. నా బాధ్యత అది. ఈ వీడియో చాలామంది చూస్తారని నాకు నమ్మకం లేదు. వీడియో లెంత్ కూడా ఎక్కువ ప్రమాదం కనిపిస్తున్నాను. అయినా సరే నా రెస్పాన్సిబిలిటీ టు మేక్ వన్ సచ్ వీడియో. సో ఆ వీడియో నేను చేయదలిచాను. ముందుగా నేను చాలామంది ఇంకోటి కూడా చెప్పాలి నేను. సరే మరి నువ్వు ఎందుకు కామెంట్ చేయట్లేదు? చాలామంది నన్ను రెగ్యులర్గా అడిగే ప్రశ్న, ఎందుకు కామెంట్ చేయట్లేదు? ఇప్పుడు గతంలో చాలా వరకు చేసావు కదా, ఎందుకు కామెంట్ చేయట్లేదు అని అడుగుతారు. కర్ణుడి చావుకి అనేక కారణాలు ఉన్నట్టుగా చాలా కారణాలు, నా తప్పులు కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని పాలిటిక్స్ కూడా ఉన్నాయి. చాలా పాలిటిక్స్ ఉన్నాయి. ఎందుకు మనీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి చాలా పాలిటిక్స్ ఉంటాయి అక్కడ. ఈ పెద్ద ఛానల్స్లో, నేషనల్ ఛానల్స్ ఉంటాయి, స్పోర్ట్స్ ఛానల్స్లో చాలా పాలిటిక్స్. అక్కడ టాప్ బాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుగు రాదు. కంటెంట్ ఎలా ఉంది, ఎవరేం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అనేది వాళ్ళకి ఏం ఐడియా ఉండదు. కింద వాళ్ళు రాంగ్ ఫీడింగ్ వల్ల చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ నేను ఇప్పుడుగా దాని కారణాలు నేను ఇప్పుడైతే ఈ వీడియోలో ఏం మాట్లాడను. సరైన సమయం ఇచ్చినప్పుడు నేను అది ఎందుకు ఈ పాలిటిక్స్ని ఎప్పటికప్పుడు హైలైట్ చేయాలి. చాలామంది సఫర్ అవుతున్నారు ఈ పాలిటిక్స్ వల్ల. అది నేనున్న స్పేస్లో, ఇప్పుడు నేనున్న కండిషన్లో నాకు ఎవరి విషయంలో నేను భయపడాల్సింది లేదు, ఎవరి విషయంలో మొహమాట పడాల్సింది లేదు. కాబట్టి ఏదో ఒక టైంలో ఈ విషయాలన్నీ నేను తీరుతాను, ఏం జరుగుతుందని చెప్తాను. ఎందుకంటే అది అవసరం, మిగతా వాళ్ళకి కోసమైనా అది అవసరం. అది చెప్పాల్సిన బాధ్యత నాకు, ఈ వీడియో చేయడానికి బాధ్యతలో అది కూడా ఉంది. చెప్తాను, అవసరం వచ్చి చెప్తాను. ఇప్పుడు కాదు, దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. అవసరమైన టైంలో ఎవరేం చేశారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది కూడా చెప్పాల్సిన బాధ్యత చెప్దాం, తర్వాత మాట్లాడదాం. ఓకే, లెట్ us go into
తెలుగు ఏం తెలుగు వాడుతున్నారు, ఏం మిస్టేక్స్ చేస్తున్నారు, ఎవరిని ఉద్దేశించింది కాదని మరొకసారి చెప్తాను. మేము అదే 2015లో సోనీలో కామెంటరీ చేసుకుంటే ఇంత రీచ్ ఉండేది కాదు, ఆ ఛానల్ సరైన రీచ్ అయినా చూసేవారు, చాలామంది చూసేవారు. అప్పుడు కొత్త నేను అంతకుముందు ఒక 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను కామెంటరీ. చాలామంది ఏమాడారంటే రూమ్ తీసుకొని, ఇప్పుడు కొంచెం అడగంగా జరిగి కొంచెం టేకింగ్ సమ్ రూమ్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ అని చెప్పి అంటారు కదా, రూమ్ తీసుకొని అనే మాట చాలా, దాన్ని తెలుగులో రూమ్ తీసుకొని అని మాట వాడారు. రూమ్ తీసుకొని కొట్టాడు ఆ షాట్ అని చెప్పి కొంతమంది వాడారు. దానికి ట్విట్టర్లో వాటిలో ఎలాంటి ఇవి వచ్చాయంటే, మీమ్స్ కూడా వచ్చాయి. ఏంటంటే రూమ్ తీసుకున్నాడు, ఎక్కడ తీసుకున్నాడు, దిల్సుఖ్నగర్లో తీసుకున్నాడు, అమీర్పేటలో తీసుకున్నాడు. రూమ్ తీసుకుని అంటే మన తెలుగులో అచ్చ తెలుగు మాట్లాడే రూమ్ తీసుకుని అంటే రూమ్ ఒక గది తీసుకున్నట్టుగా. సో దాన్ని ఆ అర్థం ధ్వనిస్తుంది కాబట్టి రూమ్ తీసుకొని అన్నది వాడకూడదు. నన్ను అడిగితే వాడకూడదు. నేనేం వాడతానంటే రూమ్ చేసుకొని, మంచి జాగా చేసుకున్నాడు లేకపోతే వెనక్కి జరిగాడంటే కరెక్ట్ మీనింగ్ కన్వే కాదు కొన్ని. అందుకని రూమ్ చేసుకొని అంటే కొంచెం వెనక్కి జరిగి రూమ్ చేసుకొని టు ఫ్రీ హిజ్ హ్యాండ్స్ వాడాడు. రూమ్ చేసుకొని అని వాడతాను. రూమ్ చేసుకొని అంటే మీకు రూమ్ తీసుకున్నట్టు, అమీర్పేటలో దిల్సుఖ్నగర్లో రూమ్ తీసుకున్నట్టు ఆ ఫీలింగ్ రాదు. అది ఇంకోటి ఏంటంటే టైం అవ్వలేదు, టైమింగ్ మంచి షాట్ కొడితే ఏంటంటే, టైమింగ్ అంటే ఏంటి, ఒక మంచి స్వీట్ స్పాట్లో బ్యాట్కి తగిలినప్పుడు మీరు గట్టిగా కొట్టకపోయినా కూడా బాల్ విల్ రేస్ టు ద బౌండరీకి పరిగెడుతుంది. ఎందుకు పరిగెడుతుంది? బికాజ్ ఆ టైమింగ్ అక్కడ కరెక్ట్ ప్లేస్లో తగిలింది బాల్. దాన్ని టైం అవ్వలేదు అంటారు. టైం అవ్వలేదంటే ఏం టైం అవ్వలేదు, అది కూడా వచ్చేది. టైం అవ్వలేదంటే ఎంత టైం అవ్వలేదు, 9 అవ్వలేదు, 10 అవ్వలేదు. నేను వాడతాను టైమింగ్ కుదరలేదని వాడతాను. టైమింగ్ కుదరలేదంటే మీకు అర్థం, టైమింగ్ అనే మాట అందరికీ అర్థం అవుతుంది. ఇంకా కొంచెం మాస్గా చెప్పాలంటే ఏంటంటే కనెక్షన్ కుదిరింది, ప్లేస్మెంట్ అదిరింది అని చెప్తాను నేను. దానికి కొంచెం బాగుంటుంది చెప్పడానికి. కనెక్షన్, టైమింగ్ ఈజ్ నథింగ్ బట్ కనెక్షన్. యాక్చువల్లీ కనెక్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ టైమింగ్, బట్ టైమింగ్ అనేది అంటే ఫుల్ బ్యాట్కి మధ్యలో తగిలింది మాత్రం టైమింగ్ కాదు. కనెక్షన్ కుదిరిందన్నా కూడా బాగానే ఉంటుంది. మనం టైమింగ్ కుదిరింది, కనెక్షన్ కుదిరిందంటే కూడా బాగానే ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే మంచి బంతి అని వాడతారు ఎక్కువ మంది వాడు. కొంత మంచి బంతి కాదు, గుడ్ బాలర్ అండి బాగుంటుంది. మంచి బంతి బాగుంటుంది. మంచి బంతి అంటే చెడ్డ బంతి అని కూడా అన్నాను, అది చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. బ్యాట్ బాల్ అని ఇంగ్లీష్లో వాడతారు కదా, బ్యాట్ బాల్ వాడతారు. మనం చెడ్డ బంతి అనలేం కదా, మంచి బంతి కూడా అనద్దు. మంచి బంతి అని ఎందుకంటాం, బాగుంటుంది. అసలు బంతి విషయంలో కూడా కొన్ని ఛానల్స్లో రెస్ట్రిక్షన్, బాల్ అని అనొచ్చు, బంతి అనొచ్చు, పర్లేదు. బంతి బాగానే ఉంటుంది. బాల్ అనేది కొంచెం చెడ్డ అర్థం ధ్వనిస్తుంది, బాల్స్ అనేది. బంతి అంటే బాగానే ఉంటుంది, బంతి కూడా వాడచ్చు, బంతి బాగానే ఉంటుంది. బట్ కొన్నిసార్లు బాల్ ఎక్కువగా వాడి బంతి అప్పుడప్పుడు వాడుకోవచ్చు, అది పూర్తిగా నిషిద్ధం, కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే తను అనే మాట ఎక్కువగా వాడతారు కొంతమంది. తను కరెక్ట్ కాదు, తన కరెక్ట్. ఇప్పుడు నేను అది చెప్పేది ఏంటంటే మనం వాడుక భాషలో వాడేది తను. ఇప్పుడు మీకు న్యూస్లో వినండి, తను అనే మాట వాడరు. సరే న్యూస్లో మీరు అది బహువచనంలో గౌరవంగా పిలుస్తారు, ప్రధానమంత్రిని మంత్రులు అంటే అది కరెక్ట్. కానీ క్రికెటర్లు గురించి వాడేప్పుడు న్యూస్లో చూడండి, మీరు న్యూస్ ఛానల్స్లో అతను 100 కొట్టాడు అంటారు, కానీ తను 100 కొట్టాడు, విరాట్ కోహ్లీ బ్రహ్మాండంగా ఆడాడు, తను 50 చేశాడని న్యూస్లో చెప్పరు. తను అనే మాట అది వాడే భాష, అంటే రాసే భాష కాదు అసలు. రాయడంలో తను అని న్యూస్ పేపర్లు ఎక్కడ రాయరు, తను అని రాస్తారు, తను అని రాయరు. తిను బాగానే ఆడుతున్నాడు, తను అంత బాగా ఆడలేదు అని కూడా అంటే తప్పది. తిను అనేది ఓకే, తన అనేది తన స్కోరు 50 దగ్గర అవుట్ అయ్యాడు, తన కరెక్ట్. కానీ తను అనేది అది చాలా క్యాజువల్ ఎక్స్ప్రెషన్, చాలా వాడుక భాష. తను అనేది కరెక్ట్గా తను 50 కొట్టాడు, అతను 50 కొట్టాడు, అయితే ఆ ప్లేయర్ 50 కొట్టాడు. తను అనేది మనం సినిమాల్లో వాడతారు, తను అంత హ్యాపీగా లేదు. అది వాడుక భాష, సినిమాలో మామూలుగా మాట్లాడుకునే భాష కాదు. కానీ కామెంటరీ భాషకి మామూలుగా మనం రొటీన్గా మాట్లాడు చిన్నపాటి ఫైన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ ఫైన్ లైన్ని మనం పాటించాలి. తను అనేది నేనైతే ఎప్పుడు వాడను, ఒకసారి వచ్చేస్తుంది, అవన్నీ విని నాకు కూడా వచ్చేస్తుంది ఒకసారి. ఓకే. ఇంకోటి గ్యాప్ రాబట్టాడు అంటారు చాలామంది. గ్యాప్ రాబట్టడం అనేది అంటే తెలుగులో ఒక నుడికారం ఉంటుంది. తెలుగులో ఏంటంటే మనం ఆ జాతీయాలు ఉంటాయి, నానుడిలు, సామెతలు. తెలుగు నుడికారం అనేది అంటే తెలుగు భాషకి ఒక గ్రామర్ అని అన్నాను. గ్రామర్ కాకపోయినా ఒక తెలుగు భాష సొంపుగా వినబడడానికి ఒక నుడికారం ఉంటుంది. ఆ నుడికారాన్ని మొత్తం గ్యాప్ రాబట్టాడు కరెక్ట్ కాదు.
గ్యాప్ దొరకబుచ్చుకున్నాడు అనేది కరెక్ట్ మాట. నేను వాడేవాడిని సోనీలో అది ఐపీఎల్ చెప్పేటప్పుడు. అప్పట్లోనే స్పూఫ్స్ వచ్చేవి. అంటే గమ్మత్తైన కొన్ని ఫన్నీ వీడియోస్ చేస్తారు కదా. అప్పట్లో ఒక కామెంటరీ స్కూప్ వచ్చింది. దాంట్లో నేను వాడిన వాటిలో దీని గురించి మనం దొరకబుచ్చుకున్నాడని 2 సార్లు ఉంటుంది ఆ స్పూఫ్లో. అది ఎప్పుడు చాలా కాలం అయింది. అప్పట్లో అది సోషల్ మీడియా యాక్టివ్గా లేదు. బట్ స్టిల్ అప్పుడు ఒక స్పూఫ్ వచ్చింది. దాంట్లో నా భాషలో ఇది వాడాను, దొరకబుచ్చుకున్నాడు చక్కటి తెలుగు మాట. అది వాడితే దాన్ని తప్పు పడితే నేను వాళ్ళ అజ్ఞానానికి నేను వాళ్ళ మీద జాలి పడతాను. సో గ్యాప్ రాబట్టాడు కంటే కూడా గ్యాప్ దొరకబుచ్చుకున్నాడు. రాబట్టాడు వాడచ్చు, కానీ దొరకబుచ్చుకున్నాడు అనేది కరెక్ట్ మాట. గ్యాప్ దొరకబుచ్చుకున్నాడంటే అది తెలుగు మాట. గ్యాప్ అలాగే ఇలా అంటారు. నేనేమనుకుంటున్నాను, నేను అనుకోవడం అనేది కరెక్ట్. నేను అనుకున్నాను అనేది నేనేమనుకుంటున్నానంటే అనేది మై సోస్తాము, లేకపోతే ఐ థింక్. నేను అనుకోవడం అనేది తెలుగు మాట. నేను అనుకోవడం అనాలి. నేను అనుకుంటున్నాను అంటే కరెక్ట్ కాదు. అది తెలుగులాగా ఉండదు, ఏదో ఉదిత్ నారాయణ తెలుగులాగా ఉంటుంది. తర్వాత పైకి వేయడం, ఇది కూడా చాలా క్యాజువల్గా, అంటే జనరల్గా క్రికెట్లో మనం కొన్ని మాటలు వాడతాం. జనరల్ క్రికెట్, స్ట్రీట్ క్రికెట్ కానీ మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు వాడే పైకి వేయడం అంటే ఉద్దేశం అంటే ఫుల్లర్ లెంత్ వేయడం. అది ఫుల్ బాల్ అనో, ఓవర్ పిచ్డ్ అనో, లేకపోతే హాఫ్ వాలీ అనో, అది అర్థం. పైకి వేయడం అని వాడితే అది వినే వాళ్ళకి అర్థం కాదు. పైకి వేయడం ఏంటబ్బా అనుకుంటారు. పైకి వేయడం ఏంటి అనేది పైకి వేయడం అనేది నేనైతే వాడు. ఫుల్ లెంత్ బాల్, ఫుల్లర్ లెంత్, మచ్ ఫుల్లర్, పిచ్డ్ అప్ అలా. అంటే అవి క్రికెట్ భాష వాడితే క్లియర్గా మనం అనుకున్న అభిప్రాయం వాళ్ళకి. పైకి వేయడం అంటే పైకి అంటే అర్థమే వస్తుంది, పైకి అంటే హైట్ కూడా వస్తుంది కాబట్టి పైకి వేయడం అనేది. అదే హిందీలో మీరు చూడండి, చోటీ గేంద్ అని వాడతారు. చాలా చెత్తగా ఉంటుంది. హిందీ మనకు అంత ఎక్కువగా రాదు, కానీ చోటీ గేంద్ అనే మాట వాడతారు. చోటీ గేంద్ ఏంటది? చాలా షార్ట్ బాల్ని ఇది అంత ట్రూ ట్రాన్స్లేషన్ చేయడం. తెలుగులో లక్కీగా ఎవరు పొట్టి బంతి అనలేదు. పొట్టి బంతి అంటే చాలా చెత్తగా ఉంటుంది. సో చోటీ గేంద్ అని వాడతారు. ఇంకోటి ఏం వాడతారంటే వాళ్ళు ఈ కుడ్ నాట్ రీడ్. ఇప్పుడు మామూలుగా గుగ్లీ వేస్తాడు, కుడ్ నాట్ రీడ్ ద గుగ్లీ అనే మాట ఉంటుంది. ఆ రీడ్ ద గుగ్లీని వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నిసార్లు పడ్ నహీ పాయే. రీడ్ ద గుగ్లీ అంటే చదవలేకపోయాడు, పడ్ నహీ పాయే అంటే హిందీలో చదవలేకపోయాడు. అది చాలా ట్రూ ట్రాన్స్లేషన్. మన తెలుగులో లక్కీగా ఎవరు ఆ గుగ్లీని, ఆ బ్యాట్స్మెన్ చదవలేకపోయారని అనలేదని నేను అనుకుంటున్నాను. చదవలేకపోయారంటే చాలా దారుణంగా ఉంటుంది. పసిగట్టలేకపోయారని తెలుగులో మంచి మాట ఉంది. పసిగట్టలేకపోయారంటే సరిపోతుంది. ఆ గుగ్లీని పసిగట్టలేకపోయాడు, ఆ వేరియేషన్ స్లోయర్ వన్ని పసిగట్టలేకపోయాడు అంటే పోతుంది. ఈ కుడ్ నాట్ రీడ్ ద డెలివరీ అంటే దానికి పడ్ నహీ పాయే అని హిందీలో చెత్త భాష వాడతారు. ఆ భాష లక్కీగా మన దగ్గర రాలేదు. అది కూడా అలాగే పడిన తర్వాత అంటే బాల్ పిచ్ అయిన తర్వాత అంటే అర్థం అవుతుంది ఎవరికైనా. క్రికెట్ చూసే వాళ్ళందరికీ పిచ్ అయిన తర్వాత అని జనరల్ కాలంలో వాడతారు. అంతే పడిన తర్వాత హిందీలో కూడా ఇది వాడతారు. పడనేకే బాద్ బహుత్ ఊంచా ఉఠి అనేదో చెప్తారు వాళ్ళు. పడనేకే బాద్ అనేది మనం పడిన తర్వాత అనేది కూడా నేనైతే వాడను. పడిన తర్వాత పిచ్ అయిన తర్వాత బాల్ మూవ్ అయింది, ఆఫ్టర్ పిచ్ అయిన తర్వాత మూవ్ అయింది అని వాడచ్చు. కానీ పడిన తర్వాత అంటే అర్థం కాదు. అంటే వినేవాడికి అది సెన్స్ కన్వే కాదు. మనకు అర్థం అవుతుంది, మనం చెప్పేది మనకు అర్థం అవుతుంది. బట్ మనం ఎందుకు చెప్తాం? అది ఎదుటివారికి మనం చెప్పేది అర్థం కావడం కోసం చెప్తాం. అందుకని అది అలాగే పొదుపుగా వేస్తున్నాడు బౌలింగ్ అంటే, నాకు పొదుపు అంటే ఏదో ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ లాగా ఉంటుంది. నాకు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసాడు. కట్టుదిట్టంగా అంటే అది కొంచెం తెలుగులాగా ఉంటుంది. పొదుపుగా అంటే మనకి వెంటనే డబ్బులు పొదుపు మీదకి వెళ్ళిపోతుంది. అలాగే నియంత్రణ, ఒకప్పుడు కుటుంబ నియంత్రణ అని ఉండేది మా చిన్నప్పుడు. అలాగే నియంత్రణతో బౌలింగ్, కంట్రోల్ అంటే కంట్రోల్ అనేది అందరూ వాడే మాట. అంత మాత్రం కంట్రోల్ లేదా అంటాం మనం. కంట్రోల్ అనే మాట తెలుగులోకి ఇమిడిపోయింది. భాష ఎప్పుడు ఎవాల్వ్ అవుతూ ఉండాలి. అది కంట్రోల్ అనేది ఇమిడిపోయింది. నియంత్రణ అని అనాల్సిన అవసరం లేదు. తర్వాత విసరడం అని వాడతారు కొంతమంది. బాల్ వేయడం, విసరడం అనేది మనం దేనికి వాడతాం? థ్రోయింగ్ ఈజ్ విసరడం. బౌండరీ లైన్ బాల్ విసిరాడు అంటే బాగానే ఉంటుంది. కానీ బౌలింగ్ వేయడం అని విసరడం అన్న వల్ల ఏమవుతుందంటే, విసరడం ఈజ్ అమౌంట్స్ టు థ్రోయింగ్ అంటే అది చెక్కింగ్ అనేది నాట్ అలౌడ్ కదా. బౌలర్ బాల్ విసిరాడంటే నేను ఒప్పుకోను. బాల్ వేసాడంటే విసిరాడంటే త్రో చేస్తున్నాడని ఒక రాంగ్ సెన్స్ కన్వే అవుతుంది. అది దాంట్లో ఉన్న ప్రమాదం. అలాగే మంచి క్రమశిక్షణతో వైడ్లు నో బాల్స్ వేయకుండా. క్రమశిక్షణ ఏంటి? క్రమశిక్షణ అంటే ఏదో మిలిటరీ డిసిప్లిన్ అని వాడండి, బాగుంటుంది. అంతేగాని
క్రమశిక్షణ అంటే మార్చ్ పాస్ట్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. తర్వాత ప్యూర్ తెలుగు కూడా అన్నిసార్లు పనికిరాదు. పరుగులు అనేది నేనైతే ఎక్కువ వాడిన. రన్స్ అంటే బాగుంటుంది. పరుగులు, రన్స్ అనేది ఒక యూనిట్ ఆఫ్ స్కోరింగ్ కదా. దాన్ని రన్స్ అనేది ఎందుకన్నారంటే ఇక్కడి నుంచి అక్కడ పరిగెడతారు కాబట్టి. కానీ పరిగెట్టకుండా కూడా 4 రన్స్ వస్తాయి కదా. సో ఆ తెలుగులో దాన్ని ట్రూ ట్రాన్స్లేషన్ చేసి పరుగులు అనేది ఎప్పుడైనా వాడచ్చు. రాయడం అయితే పరుగులని రాయాలి. నేను రాసినప్పుడు అది పరుగుల ఇన్ని పరుగులు చేశాడని రాస్తాను. నీ రన్స్ అని అన్నిసార్లు కొన్నిసార్లు ఆడినా ఇక్కడ రన్స్ అంటే బాగుంటుంది. రన్ ఈజ్ ఎ యూనిట్ ఆఫ్ స్కోరింగ్, అంతేగాని పరుగులు అంటే ఏదో పరుగు పెట్టడం కాదు కదా, పరుగులు తీయడం కాదు కదా. సో అందుకని నేనైతే అలా వాడను. తర్వాత స్వీప్ షాట్ని కూర్చొని కొట్టాడు అంటారు కొంతమంది. కూర్చొని కొట్టడం ఏంటి? కూర్చోవడం అంటే కూలబడడం కాదు కదా. మోకాళ్ళ మీదకి వెళ్ళడం కూర్చోవడం అవ్వదు. మోకాళ్ళ మీదకి వెళ్ళడం కూర్చోవడం, మోకాళ్ళ పర్యంతం అని కూడా అన్నాను నేను. స్వీప్ షాట్ అనేది బాగుంటుంది, అర్థమవుతుంది. స్వీప్ షాట్ అందరికీ తెలుసు. వాట్ ఈజ్ స్వీప్ షాట్? కొన్ని షాట్స్ చాలామందికి తెలియదు. ఇన్సైడ్ అవుట్ షాట్ అంటే చాలామందికి తెలియదు. ఇంకా చాలా ర్యాంప్ షాట్ అంటే చాలామందికి వెంటనే వెరగదు. కానీ స్వీప్ షాట్ అంటే అందరూ తెలుసు. మోకాళ్ళ మీదకి వెళ్ళి ఇలా హారిజాంటల్ బాట్తో కొడతాడని చెప్పి అది అందరికీ తెలిసిన విషయం. అది దానికి మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన కూర్చొని కొట్టాడంటే అది కూడా చాలా క్యాజువల్ కలక్వల్ ఎక్స్ప్రెషన్ అయిపోతుంది. అది ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్లేషన్. మిల్కింగ్ ద బౌలర్స్ అంటే పరుగులు పిండుకున్నాడని తెలుగు పత్రికలో రాస్తారు. కామెంటరీలో కూడా కొంత పిండుకోవడం ఏంటి, ఇది చాలా ఎబ్బెట్టుగా ఆక్వర్డ్గా ఉంటుంది. పిండుకోవడం ఇలా లైట్ తీసుకోవడం అనేది చాలా లైట్గా ఉంటుంది. అది కూడా క్యాజువల్గా ఉంటుంది. ఈజీ తీసుకున్నాడు అంటే బాగుంటుంది. ఈజీ తీసుకున్నాడంటే సింపుల్. లైట్ తీసుకోవడం అనేది మరి లైట్ తీసుకున్నట్టుగా ఉంటుంది కామెంటరీ. ఇలాంటివి కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. సో ట్రూ ట్రాన్స్లేషన్ కూడా చాలా జరగకుండా ఉంటే మంచిది. నాకు మీకు సునీల్ కాదు, ఆయన పేరేంటి, సుశీల్ దోషి ఎగ్జాంపుల్ చెప్తాను. సుశీల్ దోషి చాలా రెస్పెక్టెడ్ హిందీ కామెంటేటర్. అతని అంటే నాకు కూడా చాలా రెస్పెక్ట్ ఉంది. ఐ మెట్ హిమ్ ఆల్సో వన్స్ ఆర్ ట్వైస్. అతనికి ఇందోర్లో, అతని నేటివ్ ప్లేస్ ఇందోర్లో ప్రెస్ బాక్స్ కూడా అతని పేరు పెట్టారు. కామెంటరీ బాక్స్ అతని పేరు పెట్టి పద్మశ్రీ కూడా ఇచ్చినట్టున్నారు. వెరీ వెరీ హైలీ రెస్పెక్టెడ్, మంచి ప్యాషనేట్ కామెంటేటర్, ఒప్పుకుంటాను. అతని కామెంటరీ ఒకప్పుడు నచ్చేది నాకు. ఫస్ట్ నేను 77లో రేడియో కామెంటరీ అయినప్పుడు సుశీల్ దోషి చెప్పేవాడు, అన్సెటిల్ బాట్ సుశీల్ దోషి కామెంటరీ చెప్పేవాడు. వినడానికి బాగుంటుంది. అతను తర్వాత నాకు అర్థమైంది అంటే కామెంటరీ గురించి తెలిసిన తర్వాత, హిందీ బాగా వచ్చిన తర్వాత అతను మరి ట్రూ ట్రాన్స్లేషన్ ఎక్కువ, మనోవైజ్ఞానిక్ దబావ్ అంటాడు, సైకలాజికల్ ప్రెషర్ని. తర్వాత ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్స్ అన్నింటినీ ట్రూ ట్రాన్స్లేషన్ చేసేసి అలాంటిది ఇప్పుడు చాలా వరకు రిఫైన్ అయింది. ఇప్పుడు వాడే భాష చాలా రిఫైన్ అయింది. అయినా కూడా ఈ పడిన హిపాయే, చోటీ గేమ్ ఇలాంటివన్నీ వాడుతూనే ఉన్నారు. అది సుశీల్ దోషి చేసిన పొరపాటు. అంటే అలాంటి పొరపాటు మాలాంటి మొదటి జనరేషన్ కామెంటేటర్స్ నుంచి కాకూడదు అని చెప్పి వీడియో చేస్తున్నాను. అంతేగాని ఎవరిని ఉద్దేశించి కాదని మరొకసారి మీకు మనవి చేసుకుంటున్నాను. తర్వాత దట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. కొన్ని వాడకూడని పదాలని నేను భావిస్తున్నాను. దట్ ఈస్ ప్యూర్లీ మై ఒపీనియన్. పీపుల్ మైట్ హ్యావ్ అదర్ ఒపీనియన్. కానీ కొత్త కామెంటేటర్స్ ఇవి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన వాళ్ళ గురించి కాదు, కొత్తగా కామెంటరీ చెప్పాలి అనుకునే వాళ్ళకి కొంచెం గైడెన్స్గా ఉంటుందని నా ఉద్దేశం. తర్వాత కొన్ని పదాలు, కొన్ని సీక్వెన్సెస్ వాడడం వల్ల కామెంటరీ ఎన్రిచ్ చేసుకోవచ్చు. అది చెప్తాను. నేను 2016లో నేను సోనీకి IPL కామెంటరీ చేసినప్పుడు ఐ వాజ్ ప్రివిలేజ్ టు డూ కామెంటరీ వెన్ విరాట్ కోహ్లీ అండ్ AB డివిలియర్స్ వర్ ఇన్ ఫుల్ ఫ్లో. ఇద్దరు సెంచరీలు కొట్టారు గుజరాత్ లయన్స్ పైన ఒక మ్యాచ్లో RCB తరఫున. అద్భుతంగా ఆడారు. ఒక్కొక్కరు పోటీ పడుతూ కొట్టారు. 250 స్ట్రైక్ రేట్ అనుకుంటా డివిలియర్స్ది, 200 స్ట్రైక్ రేట్ విరాట్ కోహ్లీది. ఇద్దరు అది ఆ ఫేజ్లో కామెంటరీ చేయడం నిజంగా నాకు చాలా వన్ ఆఫ్ మై హై పాయింట్స్గా భావిస్తున్నాను. అప్పుడు అంతకుముందే మా మిత్రుడు సలీం బాషా అని ఉంటాడు. అతను కూడా జర్నలిస్ట్గా, స్పోర్ట్స్ జర్నలిస్ట్గా పనిచేశాడు నాతో పాటు. అతను అన్నమాట, ఈ కామెంటరీలు ఇది వాడచ్చు కదా. అతడులో తనికెళ్ళ బారిని వాడినప్పుడు ఏమంటాడంటే, తనికెళ్ళ బారిని మహేష్ బాబు గురించి ఎవడైనా కోపంగా కొడతాడు లేదా బలంగా కొడతాడు, వీడిని చాలా శ్రద్ధగా కొట్టాడు, గోడ కడుతున్నట్టు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడు, ఇది వాడుకోవచ్చు కదా అన్నాడు. నాకు అక్కడ పనికొచ్చింది. ఎందుకు విరాట్ కోహ్లీ అలాగే ఆడతాడు, చాలా జాగ్రత్తగా శ్రద్ధగా గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు, అది గోడ కడుతున్నట్టు. అంటే క్విక్గా 200 స్ట్రైక్ రేట్ చేసినా కూడా అన్ని క్రికెటింగ్ షాట్స్ ఆడుతూ ఎక్కడ ఎలాంటి ఫాల్ షాట్ లేకుండా ఆడటం అతనికి చెల్లింది. సో అక్కడ నేను అది వాడి ఆడు మగాడ్రా బుజ్జి అని కూడా అన్నాను. అంటే అది చాలా హైలైట్ అయింది. నేను ఆ కామెంటరీ స్టెంట్ చేసి బయటికి రాగానే చాలామంది ఫోన్ చేసి చెప్పారు, చాలా బాగా చెప్పారు. అలాగే మనం ఆ సిచ్యుయేషన్ తగినట్టుగా వాడుకోవడం ఒకటి. తర్వాత మంచి తెలుగు కూడా, నేను చెప్పినట్టుగా తెలుగు నుడికారాన్ని, తెలుగు జాతీయాల్ని, తెలుగు భాషని, నేను ఎప్పుడైనా తెలుగు సామెతలు వాడుతుంటే మన ఛానల్లో కానీ లేకపోతే నేను ట్వీట్స్లో కానీ
ఈ నా ఎక్కువ చూసేది అందరు యంగ్స్టర్స్, వాళ్ళందరూ చాలా హ్యాపీగా రియాక్ట్ అవుతారు. మంచి సామెతలు వాడారు, బాగుంది. సో యూ ఫీల్ హ్యాపీ. మీ లాంగ్వేజ్ సంబంధించి ఒక మంచి సామెత పడితే మీరు ఆనందపడతారు. కామెంటరీలో కూడా అలా పడాలి, పడితేనే బాగుంటుంది. ఒకసారి ఒక ప్రొడ్యూసర్ నన్ను అడిగాడు, తెలుగు ప్రొడ్యూసరే, అది పులి మీద పుట్రల అంటే అది క్యాచ్ డ్రాప్ అయిన తర్వాత ఒక బౌండరీ లేదు, పులి మీద పుట్రల అతనికి బౌండరీ పులి మీద పుట్ర అంటే ఏంటి సార్ అని అడిగాడు. సో అది మంచి తెలుగు వాడితే కూడా అబ్జెక్షన్ వస్తుంది కొంతమందికి, కానీ మంచి తెలుగు వాడాలి. మెల్లమెల్లగా స్లోగా కామెంటరీలో తెలుగుకి కన్వర్ట్ చేయాలి. మనం ఇంగ్లీష్ పదాలు వాడుతూనే షుగర్ కోటెడ్ పిల్ల ఇంగ్లీష్ మెల్లమెల్లగా ఎవాల్వ్ అవుతా తెలుగు పదాల వైపు వెళ్ళడానికి. ఇప్పుడు మీకు ఒక చెప్తాను, ఫామ్లోకి రావడం అనేది మనం అందరూ వాడతాం నిత్య జీవితంలో. మంచి ఫామ్లో ఉన్నావు నువ్వు, బాగా మాట్లాడుతున్నాడు, లేకపోతే మంచి ఫామ్లో ఉన్నాడు వాడాలి. వాడుతూనే అప్పుడప్పుడు మంచి ఊపు మీద ఉన్నాడంటే చక్కటి తెలుగు మాట. అది ఎందుకు వాడకూడదు? ఫామ్లోనే ఉన్నాడని ఎందుకు వాడాలి? మంచి ఊపు మీద ఉన్నాడని వాడచ్చు కదా, బ్రహ్మాండంగా ఉంటుంది ఆ మాట. ఫామ్లో ఉన్నాడు, అలాగే ఫామ్లోకి వచ్చాడంటే గాడిలో పడ్డాడు అనే మంచి మాట. గాడిలో పడ్డాడంటే చక్కటి తెలుగు మాట, చక్కటి తెలుగు మాట, అచ్చ తెలుగు మాట, ఎక్కడ సంస్కృతం లేని మాట. గాడిలో పడ్డాడు, మంచి ఊపు మీద ఉన్నాడు. ఫామ్కి మీరు ప్రత్యామ్నాయ పదాలు ఇవి ఉన్నాయి, అవి కూడా వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది, వినడానికి వినసొంపుగా ఉంటుంది, వినసొంపుగా ఉండే పదాలు. అలాగే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అని వాడేస్తాం మనం. ఎడమ చేతి వాటం అని మంచి తెలుగు మాట. సో ఎడమ చేతి వాటం స్పిన్నర్ జడేజా బౌలింగ్కి వచ్చాడు అంటే ఎంత బాగుంటుంది. ఎడమ చేతి వాటం అనేది హాయిగా చక్కగా ఉంటుంది, మన వాడుకలో ఉన్నమాట. ఎడమ చేతి వాటం, లెఫ్ట్ హ్యాండెడ్స్ని ఎడమ చేతి వాటం అంటారు తెలుగులో. ఎడమ చేతి వాటం స్పిన్నర్ ఎంత బాగుంటుంది. స్టన్నింగ్ క్యాచ్ అని, కళ్ళు చెదిరే క్యాచ్, కళ్ళు చెదిరితే క్యాచ్ కదా, కళ్ళు చెదిరే క్యాచ్ స్టన్నింగ్ క్యాచ్. అది కళ్ళు చెదిరే క్యాచ్ అంటే బాగుంటుంది కదా. అలాగే కొన్నిసార్లు కీపర్ ఏం చేస్తాడు, ఒక పేస్ బౌలర్ బౌలింగ్ చేస్తున్నా సరే, ధోని లాంటి వాళ్ళు ఏంటంటే స్టంప్స్ దగ్గరికి వచ్చి కీపింగ్ చేస్తారు. మామూలుగా పేస్ బౌలర్ వెనకాల ఉంటారు, స్పిన్నర్కి అయితే ముందు ఉంటారు. అది ఎందుకు ఎలా ముందుకు వస్తారంటే, బ్యాట్స్మెన్ కాస్త అతను కాస్త మీడియం పేసర్ అంటాడు, ఎక్కువ వేగం లేదు, బ్యాట్స్మెన్ కాస్త ముందుకెళ్ళి డ్రైవ్ చేస్తాడు. సో అతను ముందుకెళ్ళి డ్రైవ్ చేయకుండా అతని ముందరి కాళ్లకు బంధం వేయడం కోసం. సో అక్కడ మనం ముందరి కాళ్ళకు బంధం వేయడం అనేది ఒక తెలుగులో ఒక నానుడి. సో ముందరి కాళ్ళకు బంధం వేయడానికి ధోని వచ్చి స్టంప్స్ దగ్గరికి వచ్చి కీపింగ్ చేస్తున్నాడు ఈ మీడియం పేసర్కి అని అంటే చక్కటి తెలుగు మాట పడుతుంది, వినేవాళ్ళకి చెవులకి చాలా ఇంపుగా ఉంటుంది. అలాంటి పదాలు వాడు. తస్సాదియ, నా సామిరంగా ఎందుకు వాడకూడదు? తెలుగులో ఆ భాష మీరు కొంచెం ఫోక్ స్టైల్లో కామెంట్ చెప్తే అద్భుతంగా ఉంటుంది. భవిష్యత్తులో నేను ఊహిస్తుంది ఏంటంటే, కొన్ని భాషలు వచ్చారు ఆల్రెడీ, భోజ్పురి దాంట్లో వాటిలో మంచి ఫోక్ స్టైల్లో చెప్తున్నారు కామెంట్. సో భవిష్యత్తులో వస్తారు చక్కటి ఫోక్ స్టైల్లో, మన బిత్తిరి సత్తి చెప్పినట్టుగా మాట్లాడినట్టుగా కామెంటరీ చెప్పేవాళ్ళు రావాలి. అయితే ఏంటంటే కామెంటరీకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, కామెంటేటర్ తెలుగు కామెంటర్స్ కావాల్సింది గేమ్ మీద క్షుణ్ణమైన అవగాహన ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, భాష మీద కూడా పట్టు ఉండాలి. భాష రావాలి, గేమ్ మీద అవగాహన, ఫ్లో ఉండాలి. ఇవన్నీ ఉంటేనే వస్తారు కదా. అది భవిష్యత్తులో మంచి ఫోక్ స్టైల్లో, బిత్తిరి సత్తి స్టైల్లో బిత్తిరి సత్తి చెప్తే అది ట్రివిలైజ్ అయిపోతుంది. ట్రివిలైజ్ అవ్వడానికి నేను పూర్తిగా వ్యతిరేకం, అంటే హాస్యాస్పదంగా చేయడం నాకు ఇష్టం లేదు. కానీ గేమ్ తెలిసిన వాళ్ళు, ఫోక్ స్టైల్లో చెప్పగలిగే వాళ్ళు భవిష్యత్తులో వస్తారు. అప్పుడు తెలుగు భాష మరింత సుసంపన్నం అవుతుంది. కామెంటరీ, ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్ డే వెన్ ఐ వుడ్ లైక్ టు లిసన్ టు సంబడి. ఒక మంచి జానపద స్టైల్లో, మన అది తెలంగాణ యాసలు కానివ్వండి, ఉత్తరాంధ్ర యాస కానివ్వండి, రాయలసీమ యాస కానివ్వండి, కోస్తా భాష కానివ్వండి, ఏదో ఒకటి అద్భుతంగా చెప్తే చాలా వాటిలో మనకి ఇలాంటివి ఛానల్స్లో అలాగా వాళ్ళ భాషల్లో చెప్పే ప్రోగ్రామ్స్ చక్కగా చూస్తారు కదా. ఇప్పుడు తీన్మార్ లాంటి ప్రోగ్రామ్ చూస్తున్నారంటే అది చక్కగా ఏ ఇష్యూనైనా ఆ భాషలో అందంగా చెప్తే చూస్తారు. దాని గురించి నేను ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. ఇంకా డెలికేట్ షాట్, డెలికేట్లీ నాజూగ్గా అంటే చాలా, అంటే బాల్కి దెబ్బ తగులుతుందేమో అన్నట్టుగా నాజూకైన షాట్ అంటే బాగుంటుంది. ఎందుకు వాడుకోదు నాజూకైన షాట్ వాడచ్చు. సుతారంగా కొట్టాడు, సుతారంగా ఎందుకు వాడు? చక్కటి తెలుగు మాట వాడండి. సుతారంగా కొట్టాడంటే ఎక్కువ తెలుగైపోతుంది, లేదు, మెల్లగా అవన్నీ తీసుకురావాలి. సుతారంగా నాజూగ్గా కొట్టాడు అనొచ్చు. అలాగే ఎఫర్ట్లెస్ షాట్, బ్యాటింగ్ అంటే ఓ సింతేనా అనిపించేలా కొట్టాడు. ఎఫర్ట్లెస్ అంటే ఏ ప్రయత్నం లేదు, బ్యాటింగ్ అంటే ఓ సింతేనా అనిపించేలా కొట్టాడు. కన్నుల పండగగా ఉంది. ఎవరైనా వాడారా? నేను కూడా వాడలేదు, ఎక్కువ కొన్నిసార్లు వాడాడు. అతను బ్యాటింగ్ చూసి కన్నుల పండగగా ఉంది అతను బ్యాటింగ్, ఎంత బాగుంటుంది, నిజంగా పండగ చేసుకున్నట్టు ఉంటుంది. అలాంటి ఎక్స్ప్రెషన్ ఎందుకు వాడకూడదు? అలాగే ప్రీ మెడిటేటెడ్ షాట్ అని ఉంటుంది, దాన్ని తెలుగులో ప్రీ డిటర్మిన్డ్ అని కూడా వాడతారు.
ప్రీడిటర్మిండ్ అనే బదులు ఇంకొక మాస్గా ఒక చెప్తాను. మైండ్లో ఫిక్స్ అయ్యి బ్లైండ్గా వెళ్ళిపోయాడు. అంటే బౌలర్ బాల్ వేయకముందే ఇతను ఒక షాట్ అనుకున్నాడు, అది బ్లైండ్గా వెళ్ళిపోయాడు. అది మన సినిమా డైలాగ్, మైండ్లో ఫిక్స్ అయ్యి బ్లైండ్గా వెళ్ళిపోయాడు. ప్రీ మెడిటేటెడ్ షాట్. బాల్ వేయకముందే ఈ షాట్ని ఇలాగా మిడ్ వికెట్ నుంచి కొడదాం అనుకున్నాను, అంతే ఎలాంటి బాల్ వచ్చినా కొడదాం. సో మైండ్లో ఫిక్స్ అయ్యి బ్లైండ్గా వెళ్ళిపోయాడు, క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. అంటే ఎంత చక్కటి తెలుగుగా ఉంటుంది అది. అలాగే వెల్కమ్ బౌండరీ చాలాసేపు బౌండరీస్ వెల్కమ్ అని నేను ఏమంటాను, కావాల్సిన బౌండరీ రానే వచ్చింది, చాలాసేపటి నుంచి ఊరిస్తున్న బౌండరీ రానే వచ్చింది. అది తెలుగు చక్కగా ఉంటుంది. వెల్కమ్ బౌండరీ వాడచ్చు, కానీ ప్రతిసారి వెల్కమ్ బౌండరీ ఏం బాగుంటుంది, కావాల్సిన బౌండరీ రానే వచ్చింది అంటే కావాల్సిన అది చక్కటి తెలుగుగా ఉంటుంది. అలాగే మిడ్ వికెట్ వైపు ఆడాడు, కానీ అక్కడ ప్రొటెక్షన్ ఉంది అనే బదులు బందోబస్తు ఉంది అంటే బాగుంటుంది కదా. అక్కడ తగిన బందోబస్తు ఉంది కాబట్టి ఒక రన్నే వచ్చింది. మిడ్ వికెట్ ఆడాడు, కానీ అక్కడ తగిన బందోబస్తు ఉంది కాబట్టి ఒక రన్నే వచ్చింది అంటారు. అది సేఫ్ యాజ్ హౌసెస్. క్యాచ్లు ఇప్పుడు కొంతమంది చాలా సేఫ్ క్యాచర్స్ ఉంటారు, అజింక్య రహానే, రోహిత్ శర్మ, జడేజా. సేఫ్ యాజ్ హౌసెస్ అని ఇంగ్లీష్లో వాడతారు. అది మన తెలుగులో వాడాల్సిన అవసరం లేదు. అతనికి బాల్ వెళ్ళిందంటే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేసినట్టే, అంటే క్యాచ్ పడుతుంది, ఎక్కడ పోదా డబ్బులు. అలాగే అలాంటి మాటలు వాడచ్చు. అలాగే క్యాచ్ వదిలే ప్రసక్తే లేదు, నో ఛాన్స్ ఆఫ్ లివింగ్ అనేది, మన క్యాచ్ వదిలే ప్రసక్తే లేదు, చక్కటి తెలుగు మాట ఉంటుంది. ఇంకొక మాట చెప్తాను మీకు, కొంచెం కొత్తగా వెరైటీగా అనిపించచ్చు. బాల్ గాలిలో స్వింగ్ అవుతుంది, దాన్ని ఏంటంటే దాన్ని స్లో మోషన్లో వచ్చినప్పుడు అనొచ్చు. మీరు చూడొచ్చు, బాల్ గాలిలో వయ్యారాలు పోతుంది. చక్కటి తెలుగు మాట. వయ్యారాలు పోవడం అంటే తిప్పుకోవడం, అదేగా స్వింగ్ అంటే. అదే బాల్ గాలిలో వయ్యారాలు పోతుందంటే ఎంత అందంగా ఉంటుంది. అలాగే క్యామియో ఇన్నింగ్స్ అంటే చిన్న తక్కువ టైంలో 20 runs కొట్టేశాడు. మెరుపు ఇన్నింగ్స్ అనండి, ఎంత బాగుంటుంది. అది తెలుగులో ఆ పదజాలం. ఇప్పుడు పింగళి గారు చెప్పినట్టు మాయాబజార్లో ఎవరు వాడకపోతే పదాలు ఎలా పుడతాయి, పదాలు పుట్టించాలి, పదాలు పుడితేనే వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఇలాగా చాలా ఉన్నాయి, మంచి పదాలు ఉన్నాయి. ఇంకెక్కువ చెప్తే చాలా ఎక్కువ లెంత్ అయిపోయింది ఇప్పటికే. అదే నేను జర్నలిజంలో తొలి స్పోర్ట్స్ జర్నలిస్ట్గా స్పోర్ట్స్ పేజ్ ఉదయంలో మేమే స్టార్ట్ చేసాం. అందులో స్పోర్ట్స్ పేజ్ ఉండేది కాదు. అప్పుడు నేను భారీ స్కోర్ అని చెప్పి రాస్తే కొంతమంది ఒప్పుకునేవారు కాదు. భారీ అనేది తెలుగు పదం, సంస్కృత పదం, స్కోర్ అనేది ఇంగ్లీష్ పదం, రెండుకి కలిపితే సమాసం, దుష్ట సమాసం, వైరి సమాసం, అలా వాడకూడదు. ప్రపంచ కప్ కూడా వాడకూడదు అని చెప్పారు. ప్రపంచ కప్ కూడా వాడకూడదు అంటే అది నేను వాళ్ళతో అడిగి వాడాను, తర్వాత ఆయన వాడాను. అది మెల్లగా భారీ స్కోర్ అనేది పదం వచ్చేసింది. అలాంటి మనం భాషను ఎవాల్వ్ చేసుకోవాలి. మరీ వ్యాకరణం కోసం బద్దులే ఉండాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టుగా మనకి ఆ క్రైటీరియా, మనకున్న బెంచ్ మార్క్ ఏంటంటే మనం రొటీన్గా ఎలా మాట్లాడుకుంటాము మనం ఫ్రెండ్స్తో, అలాంటి తెలుగే ఉండాలి. కానీ దాన్ని కొంత రిఫైన్ చేసుకుని అది వినసంపుగా, అది పత్రికల భాషకు దగ్గరగా ఉండేలాగా తెలుగుని తయారు చేసుకొని అది దట్ షుడ్ బి ది ఐడియా. ఆకర్షణీయమైన షాట్, మంచి షార్ట్స్ పేర్లు ఉన్నాయి. ఆకర్షణీయమైన షాట్, అద్భుతమైన షాట్, తెలుగులో ఎందుకు అన్ని వాట్ ఏ షాట్, వండర్ఫుల్ షాట్, సూపర్ షాట్, ఫ్యాబులస్ షాట్, ఇవే ఎందుకు వాడాలి? వాడినివ్వరు మా ప్రొడ్యూసర్స్. తెలుగు వాడచ్చు. సొగసైన షాట్ అంటే ఎంత బాగుంటుంది. గుడ్ లుకింగ్ షాట్ ఎందుకు వాడాలి, చూడచక్కని షాట్ అని ఎందుకు వాడకూడదు? మెల్లగా ఇవి తెలుగు మాటలు ఎందుకు తేకూడదు? చాలా మంచి పదం. జబర్దస్త్ సీట్ అని వాడతాను. జబర్దస్త్ సీట్ తెలుగు మాట, జబర్దస్త్ తెలుగు మాట కాకపోవచ్చు, కానీ ఇంగ్లీష్ వాడే బదులు హిందీ వాడదాం. జబర్దస్త్ స్ట్రైక్, సూపర్ స్ట్రైక్ అని ఎందుకు వాడాలి? తెలుగు మాటలు వాడదాం. తెలుగు కొంత మిక్స్ చేస్తే బాగుంటుంది, మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తే చాలా బాగుంటుంది. తెలుగు మాటలు ఉన్నాయి. ఆకర్షణీయమైన షాట్, చూడచక్కని షాట్, సొగసైన షాట్, అద్భుతంగా ఉంటుంది. తెలుగులో వాడచ్చు. కొన్ని మాటలకు అసలు దొరకలేదు నాకు, అవి కూడా చెప్తాను. ఒక బౌలర్ 2 బౌండరీలు ఇచ్చాడు, తర్వాత ఒక డాట్ బాల్ వేశాడు. వెరీ గుడ్ కంబ్యాక్, మంచి కంబ్యాక్ బౌలర్ నుంచి అంటాం తెలుగులో. కంబ్యాక్ నాకు అక్కడ సరైన తెలుగు మార్క్ దొరకలేదు. ఎవరైనా ఉంటే చెప్పండి ఇలాంటి. లైక్ ఫైట్ బ్యాక్ని ఏదో పడి లేచిన కెరటం ఏదో కొంచెం మరి ఎక్కువగా ఉంటుంది, లేకపోతే ఎదురీత ఉంటుంది. కానీ అది ఏమడో పదాల్లో మన మాటల్లో ఏమిటో ఎదురుతున్నాడు అంటే బాగానే ఉంటుంది. కానీ ఫైట్ బ్యాక్ అనే మాటకి చక్కటి తెలుగు మాట నాకైతే ఇంటెంట్ అంటే మంచి అగ్రెసివ్ ఇంటెంట్ తాడుతుంది. ఇంటెంట్ కూడా సరైన తెలుగు మాట దొరకలేదు. అలాగే నో మ్యాన్స్ ల్యాండ్ అని ఒక మాట ఉంది. నో మ్యాన్స్ ల్యాండ్ అసలు యాక్చువల్గా ఉమెన్స్ క్రికెట్లో ఆడకూడదు. నో మ్యాన్స్ ల్యాండ్ అంటే ఎవరు లేని చోట బాల్ పడు, ఎవరు లేని చోట ఇదిగో చిన్న మాట అని నేను వాడాను. కానీ సినిమా పాట ఎవరు లేని చోట పడింది అనొచ్చు, కానీ ఫీల్డర్ లెవెల్ లేని చోట ఎందుకు ఆ నో మ్యాన్స్ ల్యాండ్ అనే మాటకి ప్రాపర్. అలాగే బూయింగ్, క్రౌడ్ ఒక ప్లేయర్ని కొద్దిగా రేంజ్లో వేసుకుంటారు కదా, దాన్ని బూయింగ్ అంటారు. బూయింగ్ కూడా. అలాగే సేఫ్
సురక్షితమైన ఫీల్డ్ అస్సలు బాగుండదు. సో కొన్ని మాటలు తెలుగులో బాగుండవు. వరల్డ్ కప్ అని వాడతారు. వరల్డ్ కప్ అంటే వరస్ట్గా ఉంటుంది. వరల్డ్ కప్ అనండి, రాయండి వరల్డ్ కప్ అని. వరల్డ్ కప్ అని రాయకండి. వరల్డ్ కప్ ప్రొనౌన్సియేషన్ కాదు అసలు. లెంగ్త్ అని వాడతారు. లెంగ్త్ అని రాస్తారు యాక్చువల్గా, లెంత్ అది. సో వరల్డ్ కప్ అంటే వరస్ట్గా ఉంటుంది వరల్డ్ కప్ అంటే. ఇలాంటి మాటలు అంటే నాకు తెలుగు భాష అంటే చాలా ప్రాణం. తెలుగు భాష అంటే ప్రాణం. అందుకే వీడియో చేస్తున్నా, ఎవరిని ఉద్దేశించింది కాదని మరొకసారి చెప్తున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఇది చూసి నేర్చుకుంటే కొంత తెలుగు ఇలా ఉంటే బాగుంటుంది. ఇంకా చాలా చెప్పాల్సిన విషయం మరొక వీడియో ఎప్పుడైనా చేస్తూనే ఉంటాను. తెలుగు భాష గురించి, తెలుగు కామెంటరీలో దొరుకుతున్న తప్పుల గురించి చెప్పడంలో మొహమాట పడను. వాటిని సంస్కరించుకుంటే తెలుగు మరింత వినసొంపుగా హాయిగా ఉంటుంది అని నేను భావిస్తున్నాను. ఎవరినైనా నొప్పించి ఉంటే క్షంతవ్యం.